అందరికీ నమస్కారం. అవర్ పాస్ట్ 1 బుక్ వచ్చేసి 127 పేజెస్ ఉంది. దాన్ని నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. 16 పేజెస్‌లో బుక్ అనేది రివిజన్ అయిపోతుంది మనకి. చూద్దాం. చూడండి నోట్స్ అనేది. చూడండి చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 16 ఇదిగో. దీంతో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది బుక్. బుక్ మొత్తానికి క్విక్ రివిజన్ అనేది చేద్దాం మనం ఇప్పుడు. చాప్టర్ 1 ఇదిగోండి. వాట్, వేర్, హౌ అండ్ వెన్. చూసుకున్నట్టయితే మనకి గతం గురించి ఏం తెలుస్తుంది, ప్రజలు ఎలా నివసించేవారు, ఫస్ట్ ఎక్కడ నివసించారు అనేది. నర్మదా నది వద్ద నివసించేవారు కదా, వాళ్ళ స్కిల్ గ్యాదర్స్ అండి ఫస్ట్. తర్వాత సులైమాన్ అండ్ కిర్తారా హిల్స్ దగ్గర నివసించేవారు. అది వాయవ్య దిశలో ఉందని చెప్పుకున్నాం మన భారతదేశం మ్యాప్కి. అలాగే ఇది పాకిస్తాన్లో ఉంది ఇప్పుడైతే. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ క్రాప్స్ అనేవి పండించేవారు ఫస్ట్లో. వీటు బార్లీ 8,000 సంవత్సరాల క్రితం. అలాగే యానిమల్స్ని కూడా పెంచేవారు. గార్గో హిల్స్ అక్కడ తర్వాత గార్గో హిల్స్ నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య దిశలో ఉన్న వింధ్యాస్ పర్వతాలకి దగ్గరలో నార్త్ ఈస్ట్లో నివసించేవారు. తర్వాత వింధ్యాస్లో అగ్రికల్చర్ అనేది డెవలప్ చేశారు. ఫస్ట్ రైస్ పండించడం అనేది సెంట్రల్ ఇండియాకి వింధ్యాస్ అంటే సెంట్రల్లో ఉందన్నమాట, అది చెప్తున్నారు కదా. తర్వాత రివర్స్ ఉంటాయి కదా, రివర్స్ ఇంకా వాటి నది ఒడ్డున జీవనం కొనసాగించడం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత 2,500 సంవత్సరాల తర్వాత గంగా నది ఒడ్డున దాని ఉపనదుల వద్దన ఈ ఎర్లీ సిటీస్ అనేవి ఫామ్ అవడం స్టార్ట్ అయింది. తర్వాత గంగా నదీ తీర ప్రాంతం అంతా మగధ రాజ్యంగా చెప్పాము కదా, ప్రస్తుతం బీహార్లో. దీన్ని చంద్రగుప్త మౌర్య అనే అతను పాలించారు. ఓకే, ఇంకా ఆయన గురించి చూసుకున్నట్టయితే మనకి చంద్రగుప్త మౌర్యుల్లో బింబిసార అనేది ఫస్ట్ రూలర్ మగధానికి. తర్వాత ధననందతో ఈ వంశం అనేది ఎండ్ అవుతుంది. అలాగే వీళ్ళు ఆర్మీలో ఏనుగులకు కూడా ఆర్మీగా తీసుకునేవారు. ఇంకా ఇదేంటంటే గంగా నది ఒడ్డున ఉందని చెప్పుకున్నాం కదా, దానికి రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది బాగుంటుంది. బాగున్నప్పుడు వాళ్ళు శక్తివంతమైన రాజ్యంగా ఇంకా రిచ్ రాజ్యంగా ఎదగగలడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బింబిసార, అజాతశత్రు, మహాపద్మనంద వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. దీనికి బీహార్ చాలా సంవత్సరాల పాటు క్యాపిటల్గా ఉంది. తర్వాత పాట్నాకి మార్చారు. ఇదేంటంటే ఎక్స్టర్నల్ అనమాట. మనం ఎన్సీఆర్టీ చదువుకున్నప్పుడు ఒక చిన్న పాయింట్ని తీసుకుని ఇలా చదువుకున్నట్టయితే చాలా బాగా ప్లస్ అవుతుంది మన కెరీర్కి. తర్వాత ప్రజలు ఎందుకు ప్రయాణించడం అనేది చేశారు అనేది చూసుకున్నట్టయితే మనకి తెలుసు కదా, వాళ్ళ యొక్క జీవనోపాధిని లేదంటే పంటలన్నీ ఒకసారి తినేయడం అవ్వకుండా ఆ విధంగా ట్రావెల్ చేయడం వల్ల బాగా ప్లస్ అవుతుంది. అంటే మనకి ఇంకా భారత్ అని ఎందుకు పేరు వచ్చింది అనేది చూద్దాము. మనకి ఫస్ట్ ఇండస్ నదిని సింధుని సాంస్క్రిట్లో పిలిచేవారని చెప్పాము కదా. అలాగే ఇది ఎవరు పిలిచేవారంటే ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ వాళ్ళు, మనకి తెలుసు కదా మన రాజ్యం అనేది వాళ్ళకి తెలుసు. సో ఆ విధంగా పిలిచేవారు. తర్వాత 2,500 సంవత్సరాల తర్వాత ఇండస్ నదిని ఇండోస్ లేదా హిందోస్గా పిలిచేవారు. తర్వాత ఈస్ట్ రివర్ని ఇండియాగా పిలిచారనమాట, ఈస్ట్ రివర్ ప్రాంతంలో ఉన్నదంతా. తర్వాత భారత అనే పేరు ఎలా వచ్చిందంటే అదొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, అదొక సంఘం లాగా. నార్త్ వెస్ట్లో ఉండేవారు వాళ్ళు. ఋగ్వేదాల్లో మెన్షన్ చేశారు ఈ పేరు గురించి. తర్వాత ఇది మనకి భారతదేశానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం గతం గురించి ఏ విధంగా తెలుసుకుంటాం, బుక్స్ చదవని చెప్పాము కదా, ఇంకా మనుస్క్రిప్ట్స్ కూడా చదువుతాం. మను అంటే హ్యాండ్ అని తెలుసు కదా, లాటిన్ వర్డ్ అది. స్పెషల్గా అది ఏంటి, కొండరావి చెట్టు యొక్క బెరడుతో తయారు చేస్తారని చెప్పాము. అది స్పెషల్గా హిమాలయస్లోనే ఉంటుంది అని చెప్పాము. ఇంకా డేట్స్ అనేవి ఎందుకు వేస్తారంటే వాట్ డు డేట్స్ మీన్, డేట్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం కదా. డేట్స్ ఇంకా ఏంటి, డేట్స్ వల్ల మనం 200 సంవత్సరాల క్రితం నుంచి డేట్స్ని యూజ్ చేసి కౌంట్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. ఇంతలో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అండి. తర్వాత చూసుకున్నట్టయితే ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్కి చూసుకున్నట్టయితే బాగా ఎర్లియస్ట్ పీపుల్ ఉండేవారు కదా, వాళ్ళు ఎందుకు మారుతూ ఉండేవారు ప్లేసెస్ని మనం తెలుసుకున్నాం కదా. ఒక్కటే చోటు ఉంటే పంట అంతా తినడం అయిపోతుంది, ఆ విధంగా కాకుండా ఉండడం కోసం. ఇంకా మనకి వాళ్ళ గురించి ఏం తెలుసు అనేది చూద్దాం ఇక్కడ. అలాగే వాళ్ళు ఎలాంటి ప్లేసెస్ని ఎంచుకునేవారు నివసించడానికి అనుకువగా ఉండడానికి, అది కూడా తెలుసుకున్నాం మనం. ఇంకా ఇదంతా ఏంటంటే ఒక్కసారి రివిజన్ అండి, మనం ఏం చదివామన్నది ఒకసారి అలా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం.
ఇంకా ఏంటి మనం దేని గురించి కనుక్కుంటున్నాం, ఏమేమి కనుక్కున్నాం అంటే పాట్స్ అని, కాయిన్స్ అని ఇలా చాలా రకాలనేవి తవ్వకాల్లో తీసాం కదా! ఇంకా ఫైర్ గురించి కూడా చదువుకున్నాం మనం ఈ చాప్టర్‌లో. ఫైర్ ఈరోజు మనం దేనికి ఉపయోగిస్తున్నాం కుకింగ్ ఇంకా ఏంటంటే ఆహ్, ఏదైనా 2 వస్తువులను జాయింట్ చేయడానికి ఇనుపవి. వెల్డింగ్ అంటాం కదా! వెల్డింగ్ అనేది యూజ్ చేసి ఫైర్‌ని యూజ్ చేసి మనం జాయింట్ చేస్తాం ఇనుప వస్తువుని. నవీన శిలాయుగాన్ని పాలియోలిథిక్‌గా పిలిచాము. అది 2 గ్రీక్ వర్డ్స్‌తో వచ్చింది. పాలియో అంటే ఓల్డ్ అని అర్థం. లిథోస్ అంటే స్టోన్ రాయి అని అర్థం అని తెలుసుకున్నాం కదా! పాలియోలిథిక్ పీరియడ్ ఎంతవరకు ఉందంట? 2 మిలియన్ సంవత్సరాలకి పూర్వం నుంచి 12,000 సంవత్సరాల వరకు ఉందంట. ఇక మెసోలిథిక్ అనేది మధ్యరాతి శిలాయుగం. దీన్ని చూసుకున్నట్టయితే 12,000 నుంచి 10,000 వరకు ఈ మెసోలిథిక్ స్టోన్స్ యొక్క యుగం అనేది ఉంది. ఇంకా మనం సాధారణంగా చూసుకున్నట్టయితే ఇవి మైక్రోలిథ్స్ అని ఎందుకు పిలుస్తామంటే ఈ మెసోలిథిక్‌ని చాలా చిన్నగా ఉంటాయి. సో, మైక్రోలిథిక్స్ అని ఈ మెసోలిథిక్‌ని పిలుస్తామనమాట. ఇంకా ఏంటంటే 10,000 సంవత్సరాల క్రితం నుంచి నియోలిథిక్ అంటే నవీన శిలాయుగం అనేది ప్రారంభమైంది. ఇంకా మనం దీని గురించి చూసుకున్నట్టయితే దాని తర్వాత నుంచి ఎన్విరాన్మెంట్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయింది 12,000 సంవత్సరాల క్రితం నుంచి. అది ఏంటంటే ఒకసారిగా వార్మ్ కండిషన్స్‌కి షిఫ్ట్ అవ్వడం ఇంకా డెవలప్‌మెంట్ అనేది జరిగింది. ఏంటి గడ్డి అది బాగా మొలకెత్తడం ఇలాంటివన్నీ బాగా జరిగినాయి. ఇంకా ఫార్మింగ్ చేయడానికి, హెర్డింగ్ చేయడానికి, పెంపకం డొమెస్టికేషన్ చేయడానికి, యానిమల్స్‌ని స్టోర్ చేయడానికి వీటన్నిటికీ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే బుర్జహాంలో ప్రెజెంట్ డే కాశ్మీర్ అన్నాం కదా! అక్కడ మెహ్రాగఢ్ ఉంది కదా! ఈ 2 ప్లేసెస్‌లో కూడా సెటిల్మెంట్స్ అనేవి నివాస ప్రాంతాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఇంకా టర్కీలో క్యాటిల్ హ్యూయాక్ అనేది నియోలిథిక్ సైట్‌కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తారు. ఇక్కడ నుంచి మనకి ఏంటంట సైర్య అంటే చెక్ముఖి రాయి అన్నాం కదా! అది. కౌరీస్ అంటే షెల్స్ అని చెప్పాం కదా! అవి. రెడ్ సీ నుంచేమో షెల్స్ అంటే మెడిటేరియన్ సీ నుంచేమో మధ్యధరా సముద్రం నుంచేమో ఈ షెల్స్ అనేవి, కౌరీస్ అనేవేమో ఎర్రధరా సముద్రం నుంచి, సైర్య అనేది కూడా ఈ నియోలిథిక్ సైట్ దగ్గర నుంచి ట్రాన్స్‌పోర్ట్ అవ్వడం లేదంటే తీసుకురావడం ఇలాంటివి జరుగుతూ ఉండే. ఇంకా థర్డ్ చాప్టర్ వచ్చేసి ఇన్ ది ఎర్లియస్ట్ సిటీస్. ఈ చాప్టర్‌లో చూసుకున్నట్టయితే మనం ఏం చదువుకున్నాం? హరప్పా గురించి చదువుకున్నాం. ఇంకా రైల్వే లైన్స్ 150 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినాయి పంజాబ్‌లో. ఇంజినీర్స్ దాన్ని ఒక హరప్పా సైట్‌గా అదే అక్కడ రాళ్ళను తీసుకొచ్చి ఈ రైల్వే లైన్స్‌కి యూజ్ చేస్తుంటే తర్వాత అది హరప్పా అని తెలిసింది. ప్రెజెంట్ పాకిస్తాన్ అది ఇప్పుడు. 4700 సంవత్సరాల క్రితం అయితే ఇది డెవలప్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇది వెస్ట్ పార్ట్‌లో చిన్నది ఇంకా పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఈస్ట్ పార్ట్‌కి వచ్చేసరికి లాంగర్‌గా ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఎత్తుతో ఉంటుంది. ఈ నగరం అని మనం చెప్పుకున్నాము. దీన్ని టౌన్ అని పిలుస్తాం కదా! దీన్ని లోయర్ టౌన్ అని పిలుస్తామండి. ఇంకా బ్రిక్స్ వచ్చేసి ఇక్కడ ఏ విధంగా అమర్చబడేవి ఇంటర్లాకింగ్ ప్యాటర్న్‌లో అమర్చబడేవి. అది ఎందుకంటే దృఢంగా ఉంచుతుంది గోడని. ఇంకా స్పెషల్ బిల్డింగ్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎక్కడంటే సిటాడెల్ అనే ప్రాంతంలో. ఇంకా ఉదాహరణకు చూసుకున్నట్టయితే మొహంజదారోలో ఒక స్పెషల్ ట్యాంక్ మహాస్నాన వాటిక అనేది ఉందని చెప్పుకున్నాం కదా! దాన్ని గ్రేట్ బాత్ అని పిలుస్తారన్నాం కదా! ఇది బ్రిక్స్‌తో తయారు చేయబడింది. ఇంకా ప్లాస్టర్‌తో కోటింగ్ అనేది చేయబడి వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఒక లేయర్ లాగా న్యాచురల్ తాడుతో బంధించారని చెప్పాం కదా! ఇంకా కాలిబంగన్‌లో లోతాల్లో చూసుకున్నట్టయితే ఫైర్ ఆల్టర్స్ అంటే అగ్నిజ్వాలలు అనేవి బయటపడ్డాయని చెప్తాం కదా! ఇంకా సాక్రిఫైసెస్ అనేవి ఇక్కడ జరిగేవన్నమాట. యాగాలు, యజ్ఞాలు అంటాం కదా! ఆ విధమైనవి లోతాల్ ఇంకా కాలిబంగన్ అనే ప్రదేశాల్లో జరిగేవి. మొహంజదారో, హరప్ప ఇంకా లోతాల్ ఇవన్నీ కూడా ఎలాబొరేట్ స్టోర్ హౌసెస్ అనమాట. ఇంకా ఇక్కడ హౌసెస్‌కి, డ్రైన్స్‌కి స్ట్రీట్స్ ఇల్లులేమో 1, 2 అంతస్తులతో ఉండేవని చెప్పుకున్నాము. సెపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది దీనికి ఉంది అని చెప్పుకున్నాము. ఇంకా హౌసెస్‌లో చూసినట్టయితే స్మాల్ డ్రైన్స్ అనేవి కూడా అన్నీ ఫామ్ అయ్యి ఒక పెద్ద డ్రైన్‌లోకి కలవడం అనేది జరుగుతుందని చెప్పాము. అది ఇంకా ఏంటి ఇక్కడ ప్రజలు రూలర్స్ ఉంటారు కదా! ప్రజల్ని వేరే వేరే ప్రదేశాలకు పంపించి మెటల్, ప్రీషియస్ స్టోన్స్ వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తెప్పించుకునేవారు. ఇంకా వాళ్ళు సీల్స్ కూడా అంటే అప్పట్లోనే ముద్రలు ఉండేవనేవి కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ టెర్రకోట టాయ్స్ అనేవి ఫేమస్ అని చెప్పుకున్నాము. దొరికినాయి అని చెప్పాము ఇక్కడ ఈ సైట్‌లో. ఇంకా వీళ్ళేంటి కొత్తగా క్రాఫ్ట్‌మెన్స్ అనేది కూడా ఎక్కువ మంది ఉండేవారు. ఈ క్రాఫ్ట్‌మెన్‌కి విలేజ్‌లో ఉన్న వాళ్ళు ఫుడ్ అనేది సప్లై చేసేవారు. ఇక్కడ షెల్, మెటల్, కాపర్, బ్రోంజ్, గోల్డ్, సిల్వర్ ఇలాంటివన్నీ
యూజ్ చేశారని మనకు ఆధారాలు లభించాయి అని చెప్పుకున్నాము. ఇంకా టూల్స్ ఇక్కడ పనిముట్లు ఏమి ఉపయోగించారు, వెపన్స్, ఇంకా ఆర్నమెంట్స్, ఆభరణాలు, వెజల్స్ ఇవన్నీ దొరికినాయి అని చెప్పుకున్నాము. ఇంకా అంతేకాదు బీడ్స్ అంటే పూసలు కూడా దొరికినాయి మనకి ఇక్కడ. దాంట్లో కొన్ని వెయిట్ని తూయడానికి యూజ్ చేసేవి కూడా ఉంటాయి, అవి స్పెషల్ బీడ్స్ అనమాట. ఇంకా బ్లేడ్స్ ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం కదా ఎముకలతో కొన్ని బ్లేడ్స్ అనేవి ఇక్కడ లభించినాయి అని. ఇంకా వీటన్నిటితో పాటుగా సీల్స్ అనేవి అంటే ముద్రలు అనేవి కొంచెం రెక్టాంగులర్గా ఉన్న రాతి దాని మీద చెక్కబడి ఉండేవని చెప్పుకున్నాం కదా. ఇంకా కాటన్ అనేది ఇక్కడ 7,000 సంవత్సరాల క్రితం నుంచి పండించడం స్టార్ట్ చేశారు. ఇంకా కాపర్ మనకి ఇప్పుడున్న రాజస్థాన్ నుంచి, ఇంకా ఒమెన్ అనే వెస్ట్ ఆసియా ప్రాంతం నుంచి, పశ్చిమాసియా ప్రాంతం నుంచి వీళ్ళకి అప్పుడు లభ్యమయ్యేదని చెప్పుకున్నాము. బ్రోంజ్ని ఏ విధంగా తయారు చేసేవారని చెప్పుకున్నాము. కాపర్ ఇంకా టిన్ కలిపి బ్రోంజ్ని క్రియేట్ చేసేవారని చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రోంజ్ అనేది ప్రస్తుతం ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుంచి వాళ్ళకి అప్పట్లో లభ్యమయ్యేది. గోల్డ్ ఏమో కర్ణాటక నుంచి లభ్యమయ్యేది. ప్రీషియస్ స్టోన్స్ వచ్చి గుజరాత్ నుంచి, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళకి లభ్యమయ్యేవి. డిస్టెంట్ ల్యాండ్స్కి పంపించేవారని చెప్పుకోము కదా, దూర ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ కలెక్ట్ చేసుకుని తెచ్చుకునేవారు వాళ్ళు. అలా ఇంకా ఏంటి, వీట్, బార్లీ, పల్సెస్, పీస్, రైస్, సీసము, లిన్సీడ్ అండ్ మస్టర్డ్స్ అనేవి అక్కడ పెంచడం స్టార్ట్ చేశారని కూడా చెప్పుకున్నాం మనం. దొల్వేరా అనేది ఇక్కడ ఉంది. అక్కడ ఏంటంటే కాదిర్ బైట్ అనేది ఒకటి ఉంది, దాన్ని బెట్ అని కూడా పిలుస్తారు. ఇది రన్ ఆఫ్ కుచ్లో ఉంది. అక్కడ ఫ్రెష్ వాటర్ అనేది లభ్యమవుతుంది. ఇంకా సారవంతమైన భూమి అనేది కూడా లభ్యమవుతుంది. ఇంకా చూసినట్టయితే హరప్పన్ సిటీస్ 2 పార్ట్స్గా డివైడ్ అయినాయి అలా చెప్పుకున్నాం కదా. కానీ ధోలవేరా అనే ప్రాంతం మాత్రం 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అది మొత్తం మ్యాసివ్ స్టోన్ వాల్ అంటే దృఢమైన స్టోన్ వాల్స్తో నిర్మితమైన సరౌండింగ్ లోపల అనేది ఈ ప్రాంతం ఉండేది. ఇంకా ఇక్కడ ఎంట్రన్సెస్ అనేవి గేట్వేస్ రూపంలో, అంటే ద్వార మార్గం అంటారు కదా, ఒక స్పెషల్ ఏమైనా ఉన్నది అంటే దానికి లోపలికి వెళ్ళేందుకు ఒక ఆర్చ్ లాంటిది నిర్మితం అవుతుంది కదా, అలాంటివన్నీ ఉన్నాయని చెప్పుకున్నాము. ఇక్కడ లోతలు వచ్చేసి ట్రిబ్యూటరీస్ అనేది సబర్మతికి అనమాట. ఇంకా ఇది గుజరాత్కి దగ్గరలో ఉంది. ఇంకా గల్ఫ్కి అనేది ఇది చాలా దగ్గరగా ఉంది. కంబట్ అనేది రా మెటీరియల్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఈజీగా దొరకడానికి ఉదాహరణగా చెప్తారు. ఇంకా ఇంపార్టెంట్ సెంటర్ ఏముంది ఇక్కడ, షెల్స్, మెటల్స్, స్టోన్స్ ఇవన్నీ ఇక్కడ బాగా దొరుకుతాయని చెప్పుకున్నాం కదా. ఇంకా మిస్టరీ అంటే ఇది ఎలా, హరప్ప అనేది ఎలా ధ్వంసమైంది, ఎప్పుడుతో ముగింపు అయింది అనేది తెలుసుకున్నాం కదా. 3,900 సంవత్సరాల క్రితం పెద్ద మార్పు అనేది చోటు చేసుకుంది. మొహంజదారోలో గార్బేజ్ అనేది అంటే చెత్త అనేది రోడ్ల మీద పేరుకుపోయింది. ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ అనేది పగిలిపోయిందని చెప్పుకున్నాం. ఇంకా సింధ్, వెస్ట్ పంజాబ్, ప్రజెంట్ పాకిస్తాన్ ఉంది కదా, అక్కడి నుంచి ప్రజలు కొంచెంగా ఈస్ట్ ఇంకా సౌత్ ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 1,400 సంవత్సరాల తర్వాత న్యూ సిటీస్ అనేవి ప్రారంభమైనాయి అని చెప్పుకున్నాం. ఇంతటితో 3rd చాప్టర్ కంప్లీట్ అయింది. 4th చాప్టర్ వచ్చి వాట్ బుక్స్ అండ్ మ్యూరియల్స్ టెల్ us. మనకి పుస్తకాలు ఇంకా సమాధులు ఏం తెలియజేస్తాయని అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే వేదాస్తో స్టార్ట్ అవుతుంది కదా ఈ లెసన్. వేదాస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ. ఋగ్వేద ఎవరు కంపోజ్ చేశారని చెప్పుకున్నాం మనం 3,500 సంవత్సరాల క్రితం పండితులు అనేవాళ్ళు. స్పెషల్గా ఇక్కడ నేమ్ ఏమీ మెన్షన్ చేయలేదు కదా, వాళ్ళు చెప్పారని చెప్పుకున్నాం. ఇంకా ఋగ్వేదాలో 1000 కన్నా ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి. వాటిని సూక్త లేదంటే మంచి వాక్యాలు అని పిలుస్తామని చెప్పుకున్నాం కదా. ఋగ్వేదాలు ఏ దేవుడిని పూజించేవారు, అగ్ని, ఇంద్రుడు, సోమదేవుడిని పూజించేవారని చెప్పుకున్నాం కదా. ఇంకా ఏంటి, ఇక్కడ హైమ్స్ అనేవి పండితులు కంపోజ్ చేస్తారని చెప్పుకున్నాం. సాంస్క్రిట్లో కంపోజ్ చేస్తారు కదా, కాకపోతే ఓల్డ్ సాంస్క్రిట్. ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందినది ఈ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేది. ఇంకా ఇండియన్ లాంగ్వేజెస్లో అస్సామీస్, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ అండ్ సింధ్ అనేవి కూడా ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీకి చెందినవి అని చెప్పాం కదా. ఆసియన్ లాంగ్వేజెస్ వచ్చేసి పెర్షియన్. ఇంకా యూరోపియన్ లాంగ్వేజెస్ వచ్చి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, ఇటాలియన్, స్పానిష్. ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ ఫ్యామిలీలోనే ఉంటాయని చెప్పుకున్నాం. ఇంకా నార్త్ ఈస్ట్ లాంగ్వేజెస్లో టిబెటో బర్మన్ ఫ్యామిలీకి చెందినవి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇవన్నీ కూడా ద్రవిడియన్ ఫ్యామిలీకి చెందినవి. జార్ఖండ్ ఇంకా సెంట్రల్ ఇండియాలో ఉపయోగించే లాంగ్వేజెస్ అనేవి ఆస్ట్రో ఏసియాటిక్ ఫ్యామిలీకి చెందినవి అని చెప్పుకున్నాము. ఋగ్వేద 200 సంవత్సరాల కన్నా తక్కువ
కాల కాల వ్యవధిలో ప్రింట్ అవ్వడం అనేది స్టార్ట్ అయిందని చెప్పాము. విశ్వామిత్రకి మధ్య మళ్ళీ బియాస్, సట్లెజ్ అనే నదులకి మధ్య డైలాగ్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంది, ఆ టైంలో హార్సెస్, కౌస్‌కి ఎక్కువ వాల్యూ ఉండేది. కాబట్టి అక్కడ ఇచ్చిన వెర్సెస్ అంటే శ్లోకాలలో వీటిని పొగుడుతూ రాసినట్టు మనం తెలుసుకున్నాం లెసన్‌లో. ఇంకా ఋగ్వేద గురించి కూడా తెలుసుకున్నాం మనం. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ యాజనస్ సాక్రిఫైసెస్ అనేవి పెర్ఫార్మెన్స్ చేసేవారని కూడా చెప్పుకున్నాము. ఇంకా పీపుల్ ఏమి ఆక్యుపేషన్స్ చేసేవారు, ఏం లాంగ్వేజెస్ యూజ్ చేసేవారు, వాళ్ళ లాంగ్వేజెస్ వాళ్ళు నివసించే ప్రాంతం బట్టి, వాళ్ళు మాట్లాడే మాట తీరు బట్టి, వాళ్ళు చేసే వృత్తులు బట్టి వాళ్ళకి పేర్లు వచ్చాయని చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజ్ వ్యవసాయం చేసే వాళ్ళందరినీ ఫార్మర్స్ అనే వృత్తిలో చేర్చినట్టు అలా చెప్పాం కదా. ఆ విధంగా ఏ విధంగా మెన్షన్ చేసేది అనేది మనం ఈ లెసన్లో తెలుసుకున్నాము. జన లేదా లేదా వైశ్య అనేది ఏమి తెలియజేస్తుంది, ప్రజలను తెలియజేస్తుంది. వాళ్ళెవరు, ఇంకా పీపుల్ భరత, పురు, యాదుజన ఇలాంటి సంఘాలని ఇది తెలియజేస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ పండితులు వాళ్ళుగా ఆర్యులు అని చెప్పుకున్నారని కూడా తెలుసుకున్నాము. మిగతా వాళ్ళని అంటే ఈ పోయమ్స్ రాసిన వాళ్ళు అంటే కంపోజ్ చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ దాసస్ లేదా దాసియస్ అంటే దాసుల కింద వాళ్ళు చెప్పారని చెప్పాము. ఋగ్వేదానేమో నార్త్ వెస్ట్ ప్రాంతంలో కంపోజ్ చేశారని చెప్పుకున్నాం. మెగ్లిథిక్స్ వచ్చేసి 3000 సంవత్సరాల క్రితం డెక్కన్లో సౌత్ ఇండియాకి సంబంధించి నార్త్ ఈస్ట్లో కాశ్మీర్లోని. ఇంకా స్పెషల్ బ్యూరియల్స్ వచ్చి ఇనామ్గాన్ సైట్ అనేది అక్కడ లభ్యమైనని చెప్పుకున్నాము. ఇంకా రివర్ గోద్ దగ్గర ట్రిబ్యూటరీ దగ్గర భీమా అనేది ఉందని చెప్పుకున్నాం. ఇదంతా ఆక్యుపైడ్ ఎప్పుడు చేశారంటే 3600 సంవత్సరాల నుంచి 2700 సంవత్సరాల క్రితం ఆక్యుపై చేశారని చెప్పుకున్నాము. ఇంకా స్కెల్టల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఒక ఎముకల మీద ఏదైనా రాసి కాల్చితే మన ఫ్యూచర్ తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈ లెసన్లో తెలుసుకున్నాం మనం. 2000 సంవత్సరాల క్రితం చారక సంహిత అనే ఒక పుస్తకాన్ని రచించారు అని చెప్పుకున్నాము. అతను ఏం చెప్పారు, మానవ శరీరంలో 360 బోన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం. ఒరిజినల్గా అయితే 206 ఉంటాయి. చారక వచ్చి ఏమేమి కౌంట్ చేశారు, దంతాలు, జాయింట్స్, క్యాట్లైజ్ ఇలాంటివన్నీ కౌంట్ చేయడం వల్ల అన్ని బోన్స్ డిఫరెన్స్ అనేది వచ్చిందని చెప్పుకున్నాము. ఆక్యుపేషన్స్ ఇనామగాన్లో ఏమేమి ఉండేవి, ఇంకా వీట్, బార్లీ, రైస్, పల్సెస్, మిల్లెట్స్, పీస్ అండ్ సీసం ఇవన్నిటిని పండించేవారని చెప్పుకున్నాము. ఇంకా క్యాటిల్స్ కూడా ఉండేవి, బఫెలో, గోట్, షీప్, డాగ్, హార్స్, యాస్, పిగ్, సింబర్, స్పాటెడ్ డీర్, బ్లాక్ బక్, యాంటీలోపు, హేర్, ముంగీస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఉన్న ప్రాంతంలో పురావస్తు శాఖ వాళ్ళు ఆధారాలను బట్టి కనుక్కున్నారని చెప్పుకున్నాము. ఇంకా బర్డ్స్ గురించి కూడా తెలుసుకున్నాము. క్రొకడైల్ గురించి తెలుసుకున్నాం. టర్టిల్, క్రాబ్, ఫిష్ ఇవన్నీ అక్కడ లభ్యమైనవి అని చెప్పుకున్నాం మనం. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి బెర్ర్, ఆమ్ల, జామున్, డేట్స్, వెరైటీ ఆఫ్ బెర్రీస్ అనేవి కూడా వీళ్ళు ఉన్న కాలంలో వీళ్ళకి లభ్యమయ్యాయి అని చెప్పి మనకి పురావస్తు శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా 3500 సంవత్సరాల క్రితం బోన్స్ని ఆర్కల్ బోన్స్ మీద రాయడాన్ని ఆర్కల్ బోన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇంతటితో 4th చాప్టర్ కంప్లీట్ అయింది. ఇంకా 5th చాప్టర్కి వచ్చి ఇంపార్టెంట్ ఏమిటంటే 5th చాప్టర్ నేమ్ వచ్చేసి కింగ్స్ అండ్ ఎర్లీ రిపబ్లిక్ అని తెలుసుకున్నాం కదా. ఈ లెసన్లో మనం ఏం తెలుసుకున్నామంటే రూలర్స్ అనేవాళ్ళు ఏ విధంగా రూలర్స్ అయ్యారు అంటే అందరూ ప్రజలే కదా, ప్రత్యేకంగా రూలర్స్ ఎవరయ్యారు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ని బట్టి, వాళ్ళకున్న పవర్ బట్టి, వాళ్ళకున్న తెలివితేటలు బట్టి, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు కింగ్స్ అయ్యారని చెప్పుకున్నాం. ఇంకా ఎవరైతే సాక్రిఫైసెస్ పెర్ఫామ్ చేసేవారో వాళ్ళు పవర్ఫుల్ అని చెప్పుకున్నాం, వాళ్ళు రూలర్స్ కింద అయ్యారు అని కూడా చెప్పుకున్నాం. ఈ 5th చాప్టర్లోనే మనకి వర్ణాస్ అనే సిస్టమ్ గురించి చదువుకున్నాం. చాలా బుక్స్లో కంపోజ్ చేసింది నార్త్ ఇండియా వైపునే, అది కూడా గంగా, యమున ఈ నది ప్రవహించే ప్లేస్లో ఎక్కువ కంపోజ్ చేశారని చెప్పుకున్నాం. తర్వాత వేదిక్ వర్ణాస్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేశారని చెప్పాము. బ్రాహ్మిన్స్ అయితే ఫస్ట్ వర్ణానికి సంబంధించారు, వాళ్ళు చదవాలి ఇంకా బోధించాలి అని వాళ్ళు చెప్పారు. ఇంకా సెకండ్ వర్ణ వాళ్ళేమో క్షత్రియాస్ అంటే రూలర్స్, వాళ్ళు పరిపాలించాలన్నమాట. థర్డ్ వర్ణం వచ్చి లేదా వైశ్య, ఫార్మర్స్, హెర్డర్స్, ట్రాడర్స్. బోత్ క్షత్రియాస్, వైశ్యస్ పెర్ఫామ్ సాక్రిఫైసెస్. వీళ్ళిద్దరూ కూడా ఈ 2 వర్ణాల వాళ్ళు కూడా సాక్రిఫైసెస్ అనేది చేయొచ్చు. ఇంకా 4th వర్ణం వచ్చేసి శుద్రాస్. వీళ్ళు ఇంకా ఉమెన్స్ అనే వాళ్ళు ఈ సాక్రిఫైసెస్ కానీ వేదాలు చదవడం కానీ ఇలాంటివి చేయకూడదని చెప్పాం కదా. వీళ్ళు ఇంకా వర్ణ సిస్టమ్ని వ్యతిరేకించారు.
ఓకేనా. ఇంకా మనం చూసుకున్నట్టయితే జనపదాస్ గురించి తెలుసుకున్నాం ఈ లెసన్లో. వాళ్ళు సాక్రిఫైసెస్ చేసి రాజుల కింద జనపదాస్ అనేవి తర్వాత జనాస్ కింద. జనపద మీనింగ్ ఏంటంటే జన అనేది జన అనే అతను పాదం మోపడానికి మీనింగ్గా చెప్పుకున్నారని చెప్పాం కదా. కొన్ని జనపదాస్ అయితే పురాణక్ విల్లాలో ఢిల్లీలో ఉన్నది. ఇంకోటి హస్తినాపురం, అది మీరత్కి దగ్గరలో ఉంది. అత్రంజుకేరా అనేది ఏత్ అనే ప్లేస్కి దగ్గరలో ఉంది అని చెప్పాం కదా. ఫస్ట్దేమో ఢిల్లీలో అని చెప్పుకున్నాం కదా, తర్వాత మనం చెప్పుకున్న అన్నీ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఇంకా చూసినట్టయితే మహాజనపదాస్ది మనం చెప్పుకున్నాం 16 ఉన్నాయి అని, బట్ క్యాపిటల్స్ కూడా చెప్పుకున్నాం. ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు మనం, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి, చాలా యూస్ఫుల్ అవి. అంగ వచ్చేసి చంప, అస్మక, ప్రాధాన్యపుర, బోధ ఇన్ నిజామాబాద్, అవంతికి ఉజ్జయిని, చేది శుక్తమతి, గంధార తక్షశిల, కురు హస్తినపుర, కాశీ వారణాసి, కాంబోజ రాజపురం, కోసల శ్రావస్తి, మల్ల పావపురి కుషీనగరం, మగధ రాజగృహ ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పాం కదా, దాన్ని గిరివ్రజపురం అని కూడా చెప్తారు. సెకండ్ క్యాపిటల్ వచ్చి పాటలీపుత్రం లేదా పాట్నా. ఇంకా మత్స్య విరాట్ నగరం, పాంచాల కాంపిల్య, సురసేన మథుర, వజ్జి వైశాలి, వత్సలకు వచ్చి కౌసాంబి అనేవి క్యాపిటల్స్గా ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఇంకా దీంట్లో 10 మహాజనపదాస్ అనేవి గంగా నది ప్రాంతాల వద్దే ఉన్నాయి. అవి బిగ్ కింగ్డమ్స్ అనమాట. ఇక్కడ ఉన్న వాటిలో బిగ్ కింగ్డమ్స్ ఏంటంటే మల్లా వజ్జి అనే రాజ్యాలు, అదే జనపదాలు బాగా పెద్దగా ఉండేవి, పవర్ఫుల్గా ఉండేవి అని చెప్తున్నారు. ఇంకా సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఒకే ఒక జనపదం ఉంది, అస్మకది, అది గోదావరి నది ప్రాంతంలో ఉంది. ఇంకా మహాజనపదాల గురించి తెలుసుకున్నట్టయితే చాలా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ కూడా అని చెప్పుకున్నాం కదా. మగధ కూడా ఒక ముఖ్యమైన జనపదమే. ఇంకా ఇక్కడ ట్యాక్సెస్ గురించి తెలుసుకున్నాం మనం 5th చాప్టర్కి వచ్చేసరికి. ఆర్మీస్ని మెయింటైన్ చేయడానికి లేదంటే రెగ్యులర్గా ట్యాక్సెస్ కలెక్ట్ చేసి వీటిని ఫామ్ చేసేవారు. ఇంకా ట్యాక్సెస్ క్రాప్స్ మీద కూడా ఉండేవి, అంటే పంటల మీద ఉండేవి. ఫార్మర్స్కి అయితే 1/6 వంతు ఈ పంట మీద వీళ్ళు పన్ను విధించడం అనేది జరిగిందని చెప్పాము, ఫిక్స్ చేశారని చెప్పాము. దాన్నే బాగా లేదంటే షేర్ అని పిలుస్తారని చదువుకున్నాం మనం. ఇంకా అగ్రికల్చర్లో చేంజెస్ కూడా చూసుకున్నాం. 2 మేజర్ చేంజెస్ అనేవి వచ్చినాయి. ఇనుప నాగల్ని వాడటం యూజ్ చేశారు ఇరిగేషన్ కోసం, అంటే నీటిపారుదల వ్యవస్థ బాగా బాగుండడం కోసం. తర్వాత ప్యాడీని అంటే వరిని ఎక్కువ ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత మనం ఈ ప్లాంటింగ్ చేసే పద్ధతిని ఒక చార్ట్ రూపంలో చదువుకున్నాం కదా మనం. ప్లాంట్స్ తర్వాత అవి స్పోర్ట్ అవ్వడం, తర్వాత స్లాపింగ్ గ్రౌండ్లో ప్లాంట్ అవ్వడం, ఇంకా ఫీల్డ్స్ గురించి చాలా తెలుసుకున్నాం. అది ఇంక్రీజ్ చేయడం ప్రొడక్షన్ గురించి, ఇవన్నీ ఈ వీటిలో వచ్చిన చేంజెస్ అని చెప్పుకున్నాం కదా. అగ్రికల్చర్ లేబర్స్ని కమ్మకారాస్ అని పిలుస్తారని చెప్పుకున్నాం మనం. 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ అనే అతను మ్యాకడోనియా అనే యూరోప్ ప్రాంతంలో ఉండి మొత్తం ప్రపంచాన్ని జయించాలి అని అనుకున్నారు. అఫ్కోర్స్ అది అవ్వలేదు అనుకోండి అతని వల్ల. కాకపోతే ఈజిప్ట్లో పార్ట్స్ని, వెస్ట్ ఆసియాని అతను జయించాడు. ఇంకా ఆసియాకు వచ్చారు. వెస్ట్ ఆసియా నుంచి ఇండియా సబ్ కాంటినెంట్కి రీచ్ అవ్వడం కోసం బియాస్ నది దగ్గర నుంచి రావాలనుకున్నారు. కానీ వాళ్ళ ఆర్మీ అనేది భయపడింది. భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఇంకా ఇక్కడ ఉన్న సోల్జర్స్ యొక్క సంఖ్య గురించి వాళ్ళు తెలుసుకొని, జన సైనికుల గురించి వీళ్ళు తెలుసుకుని బాగా భయపడారు. కాబట్టి వాళ్ళు ఇటు సైడ్కి రావడానికి ఒప్పుకోలేదన్నమాట అలెగ్జాండర్ విషయంలో. ఇండియా యొక్క విస్తీర్ణంలో చాలామంది ఫుట్ సోల్జర్స్ ఉన్నారని కూడా తెలుసుకున్నాము. ఇంకా ఇక్కడ రథాల గురించి, ఎలిఫెంట్స్ని ట్రైన్ చేస్తారని తెలుసుకుని వాళ్ళు భయపడ్డారు. ఇంకా వైశాలిలో, అది ప్రస్తుతం బీహార్లో ఉంది. అది అక్కడ కొత్త డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పుకున్నాము. దాన్నే గణ లేదా సంఘ అని పిలుస్తారని చెప్పాము. గణ సంఘ అనేది ఒకటే, అంటే ఇంచుమించుగా ఒకలాంటిదే, కానీ ఒకటి కాదు. ఎక్కువ మంది ఇక్కడ రాజులుగా ఉంటారనమాట. ఒక్కటే రాజు అనేవారు కొత్తగా ఏముండరు. ఎవరు పవర్ఫుల్, ఇంకా ఎవరు తెలివితేటలు వాళ్ళందరూ ఒకళ్ళే వాళ్ళందరూ రూలర్స్ కిందే ఉంటారు. వాళ్ళందరూ కలిసి యుద్ధం అనేది చేస్తారు. ఇంకా ఆచారాలు కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా పాటిస్తారు అని చెప్పుకున్నాం. ఇంకా ఇక్కడ బుద్ధ, మహావీర కూడా గణ సంఘాస్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పుకున్నాం కదా. గణ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పుకున్నాము. సంఘ అంటే ఆర్గనైజేషన్ లేదా అసోసియేషన్ అని చెప్పుకున్నాము. సంఘ లైఫ్ అనేది బుద్ధిస్ట్ బుక్స్లో రాయబడింది. దాన్ని దిగనికాయ అని పిలుస్తారు అని చెప్పుకున్నాము.
బుద్ధిస్ట్ బుక్‌ని బుద్ధిస్ట్ యొక్క స్పీచెస్‌తో నింపి ఉంటాయి. అది మనకి వజ్జీస్‌లో దొరికింది ఇన్‌స్క్రిప్షన్ మీద అని చెప్పుకున్నాము. అజాతశత్రు ఏం చేయాలనుకున్నారంటే వజ్జీని అటాక్ చేయాలని అనుకున్నారు. కానీ అతని మినిస్టర్ వస్కారాని బుద్ధుని దగ్గరికి పంపించి ఈ విషయం గురించి తెలుసుకోమని చెప్తారు. కానీ బుద్ధుడు ఏం చెప్తారంటే ఏం అడ్వైస్ ఇస్తారంటే ఈ విషయం మీద మీరు కలిసికట్టుగా ఉండండి. మీ సామ్రాజ్యం ఇంకా వాళ్ళ సామ్రాజ్యం అని చెప్తారు. అప్పుడు వాళ్ళు అదే విధంగా చేస్తారు. ఇంకా ఏంటంటే పవర్ఫుల్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఈ సంఘాస్‌ని జయించడానికి చూస్తుంటారు. 1500 సంవత్సరాల క్రితం అయితే ఘనాస్, సంఘాస్ 2 కూడా గుప్తా రూలర్స్ చేత జయించబడినవి. 2500 సంవత్సరాల క్రితం ఎవరైతే ఎథెన్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ గవర్నమెంట్ అనేది కొంచెం డెమోక్రసీగా ఉంది. కానీ ఇది లాస్టెడ్ ఫర్ అబౌట్ 200 ఇయర్స్ అనమాట. ఇక్కడ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫుల్ సిటిజన్స్ కింద నమోదు చేయబడతారు. ఇంకా ఏంటంటే వీళ్ళు కనీసం 40 సార్లైనా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనేవి డిస్కస్ చేసి అసెంబ్ల్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఇంకా లాటరీ విధానం అనేది ఇక్కడ ఉంటుంది పొజిషన్స్ రావడంలో. ఇంకా ఉమెన్స్ అనేవాళ్ళు సిటిజన్స్ కింద కన్సిడర్ చేయరు అని చెప్పుకున్నాము. ఫారినర్స్ని, మెర్చెంట్స్ని, క్రాఫ్ట్ పర్సన్స్ వీళ్ళకి కూడా ఏ విధమైన రైట్స్ లేవు సిటిజన్స్గా ఉండడానికి అని చెప్పుకున్నాము. ఇంకా మైన్స్లో గనుల్లో పనులు చేసేవారు, పంట పనులు చేసేవాళ్ళు, ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు, వర్క్షాప్స్ నడిపించేవారు, వీళ్ళందరూ కూడా సిటిజన్స్లా ట్రీట్ అవ్వరు అని చెప్పుకున్నాం. ఇక్కడితో మనకు వచ్చి 5th చాప్టర్ కంప్లీట్ అయింది. 6th చాప్టర్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఈ లెసన్ నేమ్ వచ్చి న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్. ఇక్కడ ఏంటంటే బుద్ధుని గురించి తెలుసుకుంటాము. నేను ఇక్కడ మీకు ఇంకొంచెం అడిషనల్ మ్యాటర్ అనేది ఇస్తాను. సిద్ధార్థ అని గౌతమ అంటే బుద్ధుని యొక్క పేర్లే 2 కూడా. ఇతను బుద్ధిజానికి ఫౌండర్. ఇతను 2500 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు. ఇతను ఎప్పుడు పుట్టారంట 563 లుంబిని వనం, నేపాల్లో పుట్టారు. ఇతని పేరెంట్స్ ఎవరంట మహామాయాదేవి, శుద్ధోదనుడు. అతని కింగ్డమ్ ఏంటి, ఇతను ఒక క్షత్రుడు అని చెప్పుకున్నాం కదా మనం. కపిలవస్తు అనేది ఇతని యొక్క కింగ్డమ్. ఇంకా ఇతను ఎప్పుడు జన్మించారు అంటే 563లో జన్మించారు. ఆ రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి నేపాల్లో లుంబిని వనం అనే ప్రాంతంలో వీళ్ళు పుట్టారని చెప్పుకున్నాము. ఇతన్ని దత్తతగా పెంచిన తల్లి మహాప్రజాపతి గౌతమి. అతని పుత్రుడేమో దేవదత్తుడు. అంటే తనకి దత్త సోదరుడు అవుతారు సిద్ధార్థకి. ఇతని యొక్క వైఫ్ వచ్చేసి బుద్ధుని యొక్క వైఫ్ వచ్చేసి యశోధర. ఇంకా ఇతని కుమారుడు వచ్చి రాహులుడు. ఇతని గుర్రం పేరు వచ్చి కంటకి. ఇతని అంగరక్షకుడు చెన్న. కపిలవస్తులో ఇతను ఏమేమి చూసారంటే వృద్ధాప్యం చూసారంట, శవం, ఇంకా మహాభినిష్క్రమణం, ఇలాంటివన్నీ కూడా అనారోగ్యం, ఇవన్నీ కూడా ఈ 4 వరుసగా అతను అక్కడ చూశారు. ఇంకా అతని లైఫ్లో మహాభినిష్క్రమణం ద్వారా అతని ఇంటి దగ్గర నుంచి వెళ్ళారు. ఇతని ఫస్ట్ రూలర్ ఎవరంటే రుద్రక అలరకలామ. ఇతను ఏం నేర్చుకున్నాడంటే సాంఖ్య ఫిలాసఫీ నేర్చుకున్నారు. సాంఖ్యతత్వం అంటారు. సుజాత అనే ఆమె ఇతనికి క్షీరాన్నం ఇచ్చి బ్రతికించింది అని చెప్తారు. ఇతను మెడిటేషన్ చేయకముందు అంటే ధ్యానం చేయకముందు నిరంజన్ అనే నదిలో స్నానమాచరించారని చెప్తారు. ఇంకా బుద్ధుని యొక్క ట్రీ పేరు ఇదేంటంటే గయా ప్రాంతంలో ఉంది. ఉర్వేలా గయా. బుద్ధాస్ మెడిటేషన్ని స్పాయిల్ చేయడానికి వచ్చిన దేవకన్య పేరు మర. అతను 49 days మెడిటేషన్ అనేది చేశారు. తర్వాత అతను జ్ఞానాన్ని అనేది పొందారు. ఇంకా అతనికి జ్ఞానం వచ్చిన రోజు కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి. అతని లైఫ్లో అతని పుట్టినరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి, జ్ఞానం వచ్చిన రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి, చనిపోయింది కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమికి. ఇంకా ఏంటంటే అతనికి శాక్యగణ అని ఉంటుందని చెప్పి ఇతన్ని శాక్య అని ముని కింద పిలిచేవారు. ఇతను జ్ఞానం పొందిన తర్వాత ఇతని ఫస్ట్ స్పీచ్ వచ్చి సారనాథ్లో జరిగిందని చెప్పుకున్నాం కదా. జింకల వనం అనమాట, తెలుగులో చెప్పాలంటే సారనాథ్లో జింకల వనంలో ఇతని ఫస్ట్ స్పీచ్ అనేది జరిగింది. ఇతని స్పీచ్ విన్న వాళ్ళు ఫస్ట్ స్పీచ్ విన్నది 5. వాళ్ళ నేమ్స్ చూసుకున్నట్టయితే కొండ, బొప్ప, అస్సగి, మహానామ, బదియా. ఇంకా ఏం చెప్పాలంటే ఇతను ఎక్కువ స్పీచెస్ అనేవి శ్రవస్తి నగరంలో ఇచ్చారు. ఇంకా బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు వచ్చి ఆనందుడు.
ఇంకా బుద్ధుడి యొక్క స్పీచెస్ అన్నీ కూడా మార్పుని అంటే బుద్ధుడి యొక్క స్పీచెస్ విని మారిన వాళ్ళేమో అమరాపాలి. ఈమె ఒక వేశ్య. ఇంకా ఆవిడ ఒక మహిళా సన్యాసినిగా మారింది. బుద్ధుడి యొక్క రిలీజియన్‌లో చేరిన వాళ్ళెవరంటే దొంగేమో అంగుళిమాల, మంగలి వాళ్ళేమో ఉపాలి, ఉమెన్ వచ్చేసి గౌతమి ప్రజాపతి అన్నాం కదా! ఆవిడ కూడా బౌద్ధ మతం అనేది స్వీకరించింది. బుద్ధుని యొక్క స్పీచెస్ అనేవి విని కోసల, శ్రావస్తి మధ్య నదీ సమస్య అనేది పరిష్కారమైంది. ఇంకా బుద్ధుడు ఏం చెప్తాడంటే పాలి ఇంకా ప్రాకృత భాషల్లో మాత్రం బోధిస్తారు. ఆ లాంగ్వేజెస్ అప్పుడు ఎక్కువ యూజ్ చేసేవారనమాట సాధారణ ప్రజలంతా. అలాగే అతను చనిపోయింది వచ్చేసి కుషీనగరం 483. తనకి 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున అతను మరణించారు. అతను చనిపోవడానికి చుండా అనే వ్యక్తి ఇంట్లో అతను శుక్రమద్దన అనే ఆహారం తీసుకుంటారనమాట. అది ఫుడ్ పాయిజన్. ఇంకా ఏంటంటే ఈ మహాజనపదాస్ ఉంటాయి కదా! ఈ టైంలో ఎక్కువ పెరిగినాయి అనమాట. దాని యొక్క పవర్ పెరిగింది, మహాజనపదాల యొక్క పవర్. ఇంకా న్యూ సిటీస్ అనేవి కూడా వచ్చినాయి. బుద్ధుడిని వైస్ వన్ అని కూడా పిలుస్తారు. ఇంకా ఏం చెప్పాలంటే బుద్ధుడు యొక్క బోధనను త్రష్ట, తన్హా, కర్మ కింద ఎక్కువ వర్ణిస్తారు. అంటే కోరికలు, దుఃఖం ఇవన్నీ దుఃఖానికి కారణమవుతాయని చెప్పడం. ఇంకా మనం మంచి చేసినా, చెడు చేసినా అదే మనకి కర్మ రూపంలో తిరిగి వస్తుంది అనేది ఇతను బోధించేవారని చెప్తున్నారు. ఇంకా కిసా గౌతమి స్టోరీ మనకి గుర్తుంది కదా! వాళ్ళ బాబు చనిపోతే బుద్ధుడు ఆవాలు తీసుకురమ్మంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చనిపోకుండా ఉండాలి అంటారు కదా! ఆ స్టోరీ. అది కూడా మనం ఈ లెసన్‌లో నేర్చుకున్నాము. ఇంకా ఉపనిషత్స్ గురించి నేర్చుకోవాలి అంటే ఉపనిషత్స్ అనేది ఆత్మ, ఇండివిజువల్ సోల్, బ్రాహ్మణ్, యూనివర్సల్ సోల్ వీటి గురించి చెప్పింది అని చెప్పాం కదా! ఆత్మ, బ్రాహ్మణ్ అనేది 2 ఒకటే అని చెప్పుకున్నాం. ఉపనిషత్స్‌ని వచ్చేసి లేటర్ వేదిక్ టెక్స్ట్‌గా పిలిచేవాళ్ళం మనం. ఇంకా ఉపనిషత్స్‌లో డిస్కస్ చేసేవారు రోజంతా కూర్చొని. ఉపనిషత్ అంటే అర్థం ఏంటంటే గురువు ముందు ఆసీనుడు కావడం అని అర్థం అంట. వీళ్ళు ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఉంటారు. రోజంతా వీళ్ళు డిస్కషన్స్, వాళ్ళకి డౌట్స్ కూడా తెలుసుకుంటారు. మనకి ఉపనిషత్తులకు సంబంధించి గార్గి అనే ఆవిడ చాలా ఫేమస్ అనమాట, లేడీ అమ్మక. ఇంకా రాయల్ కోర్ట్స్లో జరిగే వాదనలో కూడా ఈవిడ పాల్గొంటుంది. ఇంకా చెప్పాలంటే సత్యకామ జాబల అతనైతే స్లేవ్ మ్యాన్ యొక్క బిడ్డ. అతని నేమ్ వాళ్ళ మదర్ నుంచి వచ్చింది, జాబలి అని. అతని టీచర్ ఎవరంటే ఒక బ్రాహ్మణ్ టీచర్ అనమాట, గౌతమ్ అతని టీచర్ పేరు. ఇంకా ఏం చెప్పాలంటే మన ఈ టైంలో వచ్చిన బెస్ట్ థింకర్స్ గురించి, అంటే ఇంకా లైఫ్ గురించి తెలుసుకోవాలి, లైఫ్ డెఫినేషన్ ఏంటి తెలుసుకోవాలనే వాళ్ళంతా కూడా ఈ టైంలో వచ్చారు అని చెప్పుకున్నాం. ఉపనిషత్తు మీనింగ్ ఏంటంటే సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్స్, గురువుల ముందు ఆసీనులు కావడం అని చెప్పుకున్నాం కదా. మొత్తం ఉపనిషత్తుల సంఖ్య 108 అండి. ఇంకా అది ఫిలాసఫీస్ని నేర్పిస్తుంది. సాక్రిఫైసెస్ని, రిచువల్స్ని అంటే కర్మకాండాలను వీటిని వ్యతిరేకిస్తుంది అనమాట ఈ ఉపనిషత్ అనేది. 1657లో షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు పర్షియన్ భాషలోకి వీటిని తర్జుమా చేశారనమాట. మన ఫిలాసఫీస్ గురించి చూసుకున్నట్టయితే ఫిలాసఫర్స్ వైశేషిక కన్నద, న్యాయ గౌతమ, సమైక్య కపిల, యోగ పతంజలి, పూర్వమీమాంస జైమిని, వేదాంతు లేదా ఉత్తరమీమాంస వ్యాస లేదా బాదరాయణ వీళ్ళు రచించారు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు 6 ఫిలాసఫీస్ని 6 ఫిలాసఫీని 6 వర్ణించారు. వాళ్ళు స్పెషలిస్ట్ అనమాట అందులో. ఇంకా జర్మన్లో ఉన్న బ్రిటిష్ ఇండియాలజిస్ట్ అంటే చరిత్ర అధ్యయనం చేసేవాళ్ళు అనమాట. ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్ అనే అతను ఈ 6 ఫిలాసఫీస్ని బాగా చూసుకొని వాటిని ఇంకా డెవలప్ చేసి చాలా జనరేషన్స్కి వీటి గురించి తెలియజేశారనమాట. ఇంకా ఇండివిజువల్ థింకర్స్ కూడా దీని గురించి బాగా తెలుసుకున్నారు. మనకి దీంట్లో వచ్చేసి వైస్ బెగ్గర్ స్టోరీ ఒకటి ఉంటుంది. అంటే యూనివర్సల్ సోల్ గురించి 2 బ్రాహ్మిన్స్ గురించి ఉంటుంది. అంటే ఒక అతను వెళ్ళి బ్రాహ్మిన్స్ని అడిగితే మేము నీ కోసం ఫుడ్ ఏం స్పేర్ చేయలేమని చెప్తారు కదా, ఆ స్టోరీ. మరి మీరు ఎవరిని పూజిస్తున్నారు, యూనివర్సల్ సోల్ అంటే నేను కూడా దాంట్లో ఒక భాగమే కదా, నువ్వు నాకు పెట్టకపోతే యూనివర్సల్ సోల్కి పెట్టలేనట్టే కదా అని చెప్పేసి బెగ్గర్ అడుగుతారు కదా, ఆ స్టోరీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పనిని వచ్చేసి గ్రామరియన్ అనమాట. పనిని అనే అతను సాంస్క్రిట్ గ్రామర్ని రచించిన అతను. ఇతను సాంస్క్రిట్లో ఓవెల్స్, కాన్సనెంట్స్ అంటే హల్లులు, అచ్చులు హల్లులు అంటాం కదా,
వాటిని ఒక ఆర్డర్ రూపంలో పెట్టి ఒక ఫార్ములా అనేది ఆల్జీబ్రా లాంటి ఒక ఫార్ములాని క్రియేట్ చేశారంట. 3000 ఇవన్నీ కూడా 3000 వరకు ఉంటాయన్నమాట ఈ ఫార్ములాకి సంబంధించి. ఇంకా జైనిజం గురించి చూసుకున్నట్టయితే 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు 2500 సంవత్సరాల క్రితం క్షత్రియుల కులానికి చెందిన అతను లిచ్చవాస్ అనే గణకి సంబంధించిన అతను. అదేంటంటే వజ్జీ సంఘాలో పార్ట్ అనమాట. ఇతను 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. 12 సంవత్సరాల పాటు జ్ఞానం పొందారు. ఇంకా అహింస, అబద్ధం ఆడకూడదు, ఆస్తేయ, అపరిగ్రహ ఇలాంటివన్నీ ఇతని యొక్క సిస్టమ్స్ అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే సంఘాల గురించి ఈ లెసన్లో బాగా ఎక్కువ ఉంటుంది. మహావీర బుద్ధుడు ఇద్దరు కూడా జ్ఞానాన్ని పొందారు. ఇంకా ఏం చెప్పారంట, మనం ఏదైనా తెలుసుకోవాలంటే ఇల్లు వదిలి బయటికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇంకా వీళ్ళ బుద్ధుని యొక్క సంఘానికి సంబంధించి వినయ పీఠిక అనే బుక్ ఉంది. బ్రాహ్మిన్స్, క్షత్రియస్, మెర్చెంట్స్, లేబరర్స్, బార్బర్స్, కర్టెన్స్ అండ్ స్లేవ్స్ ఈ బుద్ధుని యొక్క టీచింగ్స్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసేవారు. అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే మంచిగానే, వాళ్ళకి తెలిసింది బుద్ధుడి గురించి వాళ్ళు నేర్చుకున్నది ఇవన్నీ రాసేవారు అని చెప్తున్నారు. ఇంకా మొనస్ట్రీస్ మఠాల గురించి చూసుకున్నట్టయితే సంఘాలు అనేవి చేంజ్ అయ్యి సంఘాల నుంచి మఠాలు పర్మనెంట్ అవ్వడం కోసం వాళ్ళు షెల్టర్స్ అనేది నిర్మించుకునేవారు. దాన్నే విహారాస్ అని పిలుస్తారు. వెస్టర్న్ ఇండియాలో అయితే ఈ మఠాలకి ఏంటంటే పర్వతాలకి అక్కడ తవ్వేవారు అని చెప్తున్నారు. ఇంకా వర్ణ సిస్టమ్ని మర్చిపోయేవారు అనమాట. ఈ టైంలో ప్రజలు వర్ణ సిస్టమ్ని మర్చిపోయి, అంటే ఇక్కడున్న ప్రజలు బ్రాహ్మణ్స్, వ్యాపారస్తులు, క్షుద్రాస్ అలాంటి కులమత పెదాలు ఏమి ఇక్కడ ఉండేవి కాదు అని చెప్తున్నారు. ఇంకా ఈ టైంలో వీళ్ళు మర్చిపోతున్నారు కదా, ఈ వర్ణ సిస్టమ్ని మర్చిపోతున్నారు కాబట్టి ఈ ఆశ్రమాస్ అనే ఒక సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చారు. అదేంటంటే జైనిజం, బుద్ధిజం బికమ్ పాపులర్. ఎప్పుడైతే పాపులర్ అవుతుందో అప్పుడు కొత్త సిస్టమ్ ఆశ్రమాస్ అనేది వచ్చింది. అదేంటంటే లైఫ్కి బదులుగా ఉండే స్టేజెస్ అనమాట. లైఫ్లోనే ఒక 4 స్టేజెస్ కింద వీళ్ళు డివైడ్ చేశారు. ఆ 4 ఆశ్రమాస్ ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థ, వనప్రస్థం, సన్యాసం. ఈ 4 కూడా స్టెప్స్ కింద అనమాట. కానీ ఇక్కడ కూడా వీళ్ళు మళ్ళీ మహిళలకి, శూద్రులకి స్థానం కల్పించలేదు. ఇంకా చూసినట్టయితే జొరాస్ట్రియన్, ఇరానియన్ అంటే ఇది ఒక మతం అనమాట. ప్రాఫిట్ బుక్ కాల్ అవెస్తా అనే బుక్స్లోంచి సిమిలర్గా ఉంటాయి వేదాస్ అని చెప్తున్నారు. జొరాస్టర్ అనేది ఏంటి, మంచి వాక్యాలు లేదా మంచి పనులు, మంచి మాటలు అనేది దీంట్లో నిండి ఉండేవి. 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ ఈ జొరాస్టరిజం అనేది పెద్ద చేంజ్ అనేది తీసుకొచ్చింది రిలీజియన్లో. ఇరాన్లో ఇది మైగ్రేటెడ్గా ఉండేది. తర్వాత గుజరాత్కి, మహారాష్ట్రకి ఇది స్ప్రెడ్ అయింది. యాన్సిస్టర్ ఆఫ్ టుడేస్ పారిసెస్ అనమాట వీళ్ళంతా కూడా. అశోకుని యొక్క గ్రాండ్ ఫాదర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. అతను 2300 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు. చంద్రగుప్త మౌర్య దీని వైస్ మ్యాన్ ఎవరంటే, వాళ్ళలో మంత్రి ఎవరంటే చాణక్య లేదా అతన్నే కౌటిల్య అని పిలుస్తారు. చాణక్యస్ ఐడియాస్ అన్నీ కూడా అర్థశాస్త్రాన్ని ఒక శాస్త్రంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇంకా రాజవంశాల గురించి, డైనాసిటీస్ గురించి తెలుసుకున్నట్టయితే వంశవృక్షాలు అనమాట. మౌర్యస్లో 3 ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరంటే చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. వీళ్ళ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అశోకుడు అయితే ఎప్పుడు జన్మించాడంటే 268 బిఫోర్ క్రైస్ట్ అనమాట. ఇవన్నీ కూడా అతని యొక్క లైఫ్ టైం వచ్చేసి 232 వరకు, 268 నుంచి 232 వరకు. ఇంకా ఇతను 4 సంవత్సరాల పాటు యుద్ధం చేసి వాళ్ళ బ్రదర్స్ నుంచి తన రాజ్యం అనేది తీసుకున్నాడు. మొగలిపుతిస్తా అనే అతన్ని ఇతను చంపారనమాట. అతను అశోకస్ బ్రదరే. ఇంకా చెప్పాలి అంటే ఇతను ఒక వార్ని గెలిచారు, కళింగ వార్. అది కూడా ఏంటి, కళింగ వార్ వచ్చేసి బిఫోర్ క్రైస్ట్ 261లో జరిగింది. అది కూడా గ్యతి అంటే ఒరిస్సా ప్రాంతంలో జరిగిందనమాట. ఈ కళింగ నగరం అనేది ప్రస్తుత ఒరిస్సానే అప్పుడు కళింగగా పిలిచేవారు. ఇంకా ఏంటంటే ఇక్కడ 13 పెద్ద రాతిశిల శాసనాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. అది కూడా ఏం చెప్తున్నాయి, కళింగ వార్ జరగడం గురించి కూడా చెప్తుంది దాంట్లో. ఇంకా కళింగ వార్ తర్వాత
అశోకుడు ధర్మ పదంలో నడిచారు. ఎందుకంటే అక్కడ జరిగిన వైలెన్స్‌ని అంతా చూసి అతని మనసు ఒప్పుకోలేదనమాట. ఇంకా చెప్పాలి అంటే ఉపగుప్తా బుద్ధ రీజియన్‌కి సంబంధించిన వ్యక్తి. అతని యొక్క స్పీచెస్ విని ఇతను మారారు, ధర్మ మార్గంలో నడిచారు. ఇంకా బబ్రు ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే అశోకుని యొక్క ధర్మం గురించి తెలియజేస్తుంది. బుద్ధుడి యొక్క సంబంధించిన ధర్మం గురించి అశోకుడు ఏ విధంగా పాటించాడనే దాని గురించి తెలియజేస్తుంది. ఇది పల్లిలో ఇన్స్క్రిప్ట్ చేయబడింది. పాలి ఇంకా ప్రకృతి భాషల్లో ఇది చెక్కబడి ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఇతను ఏంటంటే అశోకుడు బ్రహ్మి, ఖరోష్టి, అరామిక్ స్క్రిప్ట్స్లో కూడా ఇతను రాయించారు. ఇతని గురించి ఇంకా ఎక్కువ తెలియాలంటే కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. అశోకస్ యొక్క ఎంపైర్ వచ్చేసి క్యాపిటల్ పాటలిపుత్రం అనమాట. టక్సిలా, ఉజ్జయిని అనేవి కూడా ఇతని యొక్క క్యాపిటల్స్. పాటలిపుత్రం, టక్సిలా, ఉజ్జయిని మూడు ఇతని యొక్క క్యాపిటల్స్. టక్సిలా అనేది నార్త్ వెస్ట్కి గేట్ వేగా ఉండేది, ఇంకా సెంట్రల్ ఆసియాకి. ఇంకా ఉజ్జయిని గురించి చూసుకున్నట్టయితే అది నార్త్ సౌత్ ఇండియాకి రూట్గా ఉండేదన్నమాట. ఇంకా హౌ ఆర్ ఎంపైర్ డిఫరెంట్ ఫ్రమ్ కింగ్డమ్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద ఆర్మీస్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎంపైర్ అనేది చాలా కింగ్డమ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి ట్యాక్సెస్ అనేవి ఎక్కువ వసూలు చేస్తారు. ఇంకా రూలింగ్ ది ఎంపైర్ గురించి చూసుకున్నట్టయితే ది ఏరియా అరౌండ్ పాటలిపుత్రం వాస్ అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ది ఎంపైర్ అని చెప్తుంది. అంటే పాటలిపుత్రం అనేది డైరెక్ట్ ఎంపైర్ యొక్క చేతిలో ఉండేది అని చెప్తున్నారు. ఇంకా అర్థశాస్త్రం మనకి ఏం తెలియజేస్తుందంట, బ్లాంకెట్స్ అనేవి నార్త్ వెస్ట్లోని, సౌత్ ఇండియాలో ఏమో గోల్డ్, ప్రెషర్ స్టోన్స్ ఇవి బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని ట్రిబ్యూట్ కింద తీసుకునేవారు, అంటే రెగ్యులర్ ట్యాక్సెస్ అనేవి ఉండేవి కాదు అని చెప్తున్నారు. ఇంకా ఎంపైర్ అనేది క్యాపిటల్ సిటీ గురించి చూసుకున్నట్టయితే మెగాస్థెనస్ అండ్ అంబాసిడర్, ఇతను ఒక రాయబారి అన్నమాట. గ్రీక్ చంద్రగుప్తుని యొక్క రాయబారి అనమాట గ్రీక్ రూలర్స్కి. ఇంకా వెస్ట్ ఆసియాలో సెల్యూలస్ నికేటర్ అనే అతను ఉన్నారు. మెగాస్థెన్స్ ఏమి ఇది చేశారంట, అతను చూసినవన్నీ ఇక్కడ రాశారనమాట. ఇదంతా చెప్పాలి అంటే రాజులు వచ్చేప్పుడు ఉంటుంది కదా, ఒక పల్లకిలో రాజులు మోసుకురావడం, బంగారు పల్లకిలో, ఇంకా చుట్టూ ప్రజలంతా ఉంచడం, రామచిలకలు ఉంచడం, అంతా సినిమాటిక్గా చూపిస్తారు కదా, ఆ టైప్లో ఉంది. అతను ఇదంతా రాశారనమాట. ఇంకా ఎలుగుబంటిని డెకరేట్ చేస్తారు కదా గోల్డ్ ఇంకా సిల్వర్తో. ఇంకా ఏంటంటే ట్రీస్ని కూడా వాళ్ళతో పాటుగా తీసుకొస్తారు, దాని మీద ట్రైనడ్ ప్యారెట్స్ అనేవి ఉంటాయి. ఇంకా స్పెషల్గా ఆర్మడ్ ఉమెన్ని ఇతని చుట్టూ ఉంచి ప్రొటెక్ట్ చేస్తారు, ఈ పల్లకి చుట్టూ ఉంచి. ఇంకా ఇతను ఫుడ్ టేస్ట్ చేయడానికి స్పెషల్ సర్వెంట్స్ ఉంటారు. ఇతను ఎప్పుడు కూడా ఒకటే బెడ్రూమ్లో 2 నైట్లు అనేది నిద్రించరు, మారుస్తూ ఉంటారు. ఇంకా పాటలిపుత్రం ఇప్పుడు మోడర్న్ పాట్నా మనకు తెలుసు కదా. ఇతను ఏంటంటే ఇక్కడ లార్జ్ బ్యూటిఫుల్ హౌస్ సిటీస్ అనేవి ఉండేవి, చుట్టూ కూడా మ్యాసివ్ వాల్తో కన్స్ట్రక్ట్ అయి ఉండేది. ఇంకా ఈ మ్యాసివ్ వాల్కి 570 టవర్స్ అనేవి ఉన్నాయి, ఇంకా 64 గేట్స్ ఉన్నాయి. ఇక్కడున్న హౌసెస్ వచ్చేసి 2 నుంచి 3 అంతస్తులు ఇళ్ళ కింద ఉండేవి. ఇవన్నీ కూడా వుడ్తో లేదా మడ్ బ్రిక్తో తయారు చేయబడినవి. కింగ్ ప్యాలెస్ కూడా వుడ్తోనే తయారు చేయబడింది, కానీ డెకరేటెడ్ విత్ స్టోన్ క్యార్వింగ్స్ అనమాట. చెక్కబడిన రాతుల చేత వీటిని డెకరేట్ చేసేవారు. ఇంకా ఏంటంటే చుట్టూ గార్డెన్స్ ఉండేవి, బర్డ్స్ని పెంచడానికి వీటన్నిటికీ చాలా అనుకువగా ఉంటుంది అని చెప్తున్నారు. అశోక అనే అతను ఒక యూనిక్ రూలర్ అంట, ఎందుకంటే మోస్ట్ ఫేమస్ మౌర్యన్ రూలర్ ఇతను. ఇంకా ఇప్పటి వరకు ఫస్ట్ పీపుల్ అనమాట, ఫస్ట్ రూలర్. పీపుల్లోకి అతను మెసేజ్ తీసుకెళ్ళాలి అనుకున్న ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ కూడా వేయించారనమాట ఇతను ఎక్కువగా విస్తృతంగా. అశోక కళింగ వారి గురించి చూసుకున్నట్టయితే కోస్టల్ ఒరిస్సా ప్రాంతమే ఈ కళింగ ప్రాంతం అని చెప్పుకున్నాం కదా. అతను జయించారు, కానీ చాలా భయపడ్డాడు ఇక్కడ జరిగిన వైలెన్స్కి. అక్కడ బ్లడ్ చూసి ఇదంతా చాలా హారిఫైడ్గా ఉందంట అదంతా. ఇంకా అప్పుడు అతను నిర్ణయించుకున్నారు ఇంకా ఏమీ యుద్ధాలు జరగకూడదు అని, ఎందుకంటే ఈ కింగ్ మొట్టమొదటి కింగ్ అనమాట. ఒక రాజ్యాన్ని జయించి మళ్ళీ తిరిగి ఇచ్చేసిన ఒకే ఒక కింగ్ అనమాట వరల్డ్ హిస్టరీలో. ఇంకా అశోకస్ ఇన్స్క్రిప్షన్స్ మనకి ఏం చెప్తున్నాయంటే కళింగ వార్ గురించి. ఇతను కింగ్ అయిన 8 సంవత్సరాలకి ఇతను కళింగ వార్ చేశారు. 150,000 మంది పీపుల్ అవిటి వాళ్ళ కింద చేతులు కాళ్ళు ఎరగొట్టుకుని ఇలా అంతా అయిపోయారు. ఇంకా 1,00,000 కన్నా ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు.
అది ఇతన్ని చాలా బాధకి గురి చేసింది. ఇంకా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళంతా కూడా ఒకళ్ళకొకళ్ళు కాకుండా అయిపోయారు. కాబట్టి ఇతను డిసైడ్ అయ్యారనమాట ధర్మాన్ని ఉంచాలి అని. ఇంకా టీచర్స్ దీని గురించి టీచ్ చేయాలి అని అనుకున్నారు. దీన్ని ఇతను ధర్మ మార్గాన్ని చెక్కించేవారనమాట మెసేజెస్ రూపంలో. ఇంకా ఇతను సన్ ఇంకా గ్రాండ్ సన్ కూడా ఈ యుద్ధాల గురించి ఆలోచించకూడదని ఇతను డిసైడ్ అయ్యాడు. ఇతని ధర్మాన్ని బోధించడంతో పాటు స్ప్రెడ్ చేశాడనమాట. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. కాకపోతే మీరు ఒకటేసారి మొత్తం బుక్ అంతా రివిజన్ అవ్వడానికి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అశోకుని ధర్మం చూసుకున్నట్టయితే అతను ఏ వర్షిప్ చేసేవాడు కాదు. ప్రత్యేకించి ఏ గాడ్‌ని పూజించేవారు అని కాదు. సాక్రిఫైసెస్ చేసేవారు కాదు. కానీ బుద్ధుని యొక్క బోధనలకి ఇతను ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఇతని దాంట్లో కొంతమంది ఆఫీసర్స్‌ని చేర్చి ఈ ధర్మ గురించి ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేయమని చెప్పారనమాట. అందరికీ తెలియాలి దీని గురించి అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే సైరియా, గ్రీస్, ఈజిప్ట్ ఇంకా వీటన్నిటి శ్రీలంక ఇట్టి అన్ని చోట్లకి ఇతను స్ప్రెడ్ చేశాడు. అలాగే రోడ్లు అనేవి నిర్మించారు, డగ్వెల్స్ నిర్మించారు, రెస్ట్ హౌసెస్ విశ్రాంతి గృహాలు, ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అనేది హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్కి కూడా ఇతను నిర్వర్తించేవారనమాట. అశోక మెసేజ్ టు హిస్ సబ్జెక్ట్ అతను ఏం చెప్పదలుచుకున్నారంటే పెర్ఫార్మ్ వెరైటీ రిచువల్స్ వెన్ ఫాల్ ఇల్. మనం అనారోగ్యానికి గురైనప్పుడు కానీ, పెళ్లి జరుగుతున్నప్పుడు కానీ, చిల్డ్రన్స్ పుట్టినప్పుడు కానీ, మనం కొత్త కొన్ని రకాల ఆచారాలని పాటిస్తుంటాం కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ జర్నీలో. ఇంకా జర్నీస్ వెళ్ళే టైంలో కూడా మనం చాలా కొత్త రకాల ఆచారాలు అనేవి పెర్ఫామ్ చేస్తూ ఉంటాము. కానీ దీనికి బదులుగా మనం వేరే సాధనలు నేర్చుకున్నట్టయితే అవన్నీ ఆచారాలన్నీ యూస్ఫుల్. వేరే సాధనలు నేర్చుకుంటే ఫ్రూట్ఫుల్, ఫలవంతం అవుతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే స్లేవ్స్తో, సర్వెంట్స్తో చాలా రెస్పెక్ట్గా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇంకా అందరినీ సమానంగా చూడాలి. ఇంకా బ్రాహ్మిన్స్కి, మాంక్స్కి గిఫ్ట్స్ ఇస్తూ ఉండాలి. ఇతను ఇవన్నీ చెప్తూ ఉండేవారనమాట. ఇంకా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒక మతాన్ని ఇంకో మతం దూషించకూడదు. చెప్పాలంటే ఒక మతం వాళ్ళు వేరే మతాన్ని దూషిస్తే వాళ్ళ మతాన్ని ఎక్కువ కించపరిచిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారు. ఇంకా 2400 సంవత్సరాల క్రితం మౌర్యన్ ఎంపైర్ కన్నా ముందు చైనా పెద్ద గ్రేట్ వాల్ని నిర్మించడం స్టార్ట్ చేసింది. అది కూడా నార్థర్న్ ఫ్రంటియర్ నుంచి ప్రొటెక్షన్ కోసం, పాస్టరల్ పీపుల్ నుంచి కూడా. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఈ వాల్ అనేది ఎడిషనల్గా అంటే ఒక వాల్ నిర్మించాక దానికి ఇంకా చక్కబాట్లు, దిద్దుబాట్లు అనేవి తర్వాత కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది 2000 సంవత్సరాల వరకు పట్టింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సరిహద్దులు మారుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎంపైర్స్ అనేవాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉన్నారు కాబట్టి ఇంత టైం అనేది తీసుకుంది. ఇంకా 6400 కిలోమీటర్ల పొడవు వరకు ఈ చైనా వాల్ అనేది ఉంటుంది. ఇంకా స్టోన్ బ్రిక్స్తో నిర్మితమైంది ఇది. రోడ్డు పైన ఈ గోడ పైన రోడ్ అనేది ఉంటుంది టాప్లో. ఇంకా 1000 కన్నా ఎక్కువ మంది ప్రజలు వర్క్ చేస్తారు. అంటే 1000 కన్నా కాదు, చాలా వేలాది ప్రజలు ఈ కోట నిర్మించారు. ఇంకా ఈ కోట ఈ వాల్లో వాచ్ టవర్స్ అనేవి కూడా ఉంటాయి, ఒక 100-200 మీటర్లకి దూరంలో. ఇంకా మనకి ఈ సిల్క్ రూట్ మ్యాప్ ఒకటి ఉంటుంది ఈ లెసన్లో. ఇంకా కాయిన్స్ గురించి కూడా ఈ లెసన్లో ఉంటుంది. 8th చాప్టర్ వచ్చేసి విటల్ విలేజెస్, థ్రైవింగ్ టౌన్స్. కీలకమైన విలేజెస్, అభివృద్ధి చెందుతున్న పట్టణాలు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఐరన్ టూల్స్ గురించి, అగ్రికల్చర్ గురించి చెప్పారు. ఐరన్ యూస్ అనేది మనకు 3000 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఎవిడెన్స్ కూడా ఉందన్నమాట. ఐరన్ టూల్స్ 2500 సంవత్సరాల క్రితం ఉన్నాయి అని. వెపన్స్ అనేవి మనకి బ్యూరియల్స్లో దొరికినాయి కదా. ఇంకా ఇక్కడ విలేజెస్లో ఎవరు నివసించారంటే తమిళ్ రీజియన్కి సంబంధించి లార్జ్ ల్యాండ్ ఓనర్స్, అంటే వాళ్ళని వెల్లలార్ అని పిలిచేవారు. ఆర్డినరీ మ్యాన్స్నేమో ఉజ్వర్ అని పిలిచేవారు. ల్యాండ్లెస్ ర్యాబర్స్ని, స్లేవ్స్ని కడైసియర్, ఆదిమయ అని పిలుస్తుండేవారు. నార్త్ పార్ట్లో హెడ్ మ్యాన్ని గ్రామ భోజక అని పిలుస్తుంటారు. ఇతను చాలా ఎక్కువ పోస్టులు చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి జడ్జిలా, పోలీసులా కూడా ఇతను ఉండవలసి వచ్చేది. ఇదొక వంశాంతర హక్కు కింద చెప్పొచ్చు ఈ పోస్ట్. అంటే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత అలా మారుతూ ఉంటుంటాయి.
ఇంకా ఇంకా చెప్పాలంటే విలేజెస్లో బ్లాక్ స్మిత్స్, పాటర్స్, కార్పెంటర్, వీవర్, క్రాఫ్ట్‌మెన్స్ కూడా ఉండేవారు. ఇంకా తమిళ్ కంపోజిషన్స్ గురించి చూసుకున్నట్టయితే తమిళ్ కంపోజిషన్‌ని సంగం లిటరేచర్ కింద పిలుస్తారు. 2300 సంవత్సరాల క్రితం సంగం 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 అనే దాన్ని కంపోజ్ చేశారు. ఇంకా అసెంబ్లీస్‌లో కూర్చొని రాస్తూ ఉండేవారు. సిటీ ఆఫ్ మదురైలో అనమాట. కాబట్టి దీన్ని సంగం లిటరేచర్ అని పిలుస్తారు. అంటే ఒక సంఘం కింద కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ రాసి దాన్ని కంపోజ్ చేయడం వల్ల దీన్ని సంగం లిటరేచర్ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు. ఫైండింగ్ అవుట్ అబౌట్ సిటీస్, స్టోరీస్, ట్రావెలర్స్, స్కల్ప్చర్స్ అండ్ ఆర్కియాలజీ వీళ్ళందరి గురించి చూసుకున్నట్టయితే జాతకాస్ అనేది ఆర్డినరీ పీపుల్ కంపోజ్ చేసినవి. మనకి ఇక్కడ క్లెవర్ పూర్మైన స్టోరీ ఒకటి ఉంటుంది, మీకు గుర్తు తెచ్చుకోండి. అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇంకా భార్య గజ గురించి కూడా స్టోరీ ఉంటుంది. గ్రీక్ నేమ్ ఆఫ్ బరూచ్ అని చెప్పుకున్నాం కదా మనం. ఇంకా చూసుకున్నట్టయితే పంచమార్కెట్ కాయిన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అవి సాధారణంగా రెక్టాంగులర్, స్క్వేర్, రౌండ్ షేప్స్లో ఉంటాయి. ఇవి చెక్కబడినవి కాదు, ఒక మెటల్ షీట్ మీద ముద్రిస్తారు అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఎక్స్చేంజ్ గురించి, అదర్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే సంగం కలెక్షన్స్లో ఒక వైట్ ప్యాడీ పోయం గురించి కూడా తెలుసుకున్నాం మనం. ఇంకా సిటీస్ విత్ మెనీ ఫంక్షన్స్ గురించి కూడా తెలుసుకున్నాం మనం. అంటే మద్రా వచ్చేసి ఇంపార్టెంట్ సెటిల్మెంట్ ఇక్కడ 2500 సంవత్సరాల క్రితం. ఇక్కడ పెద్ద 2 మార్పులు అనేవి ఉన్నాయి. ట్రావెల్ అండ్ ట్రేడ్కి సంబంధించి మద్రా యొక్క ఇంపార్టెంట్ సెంటర్గా చెప్తాము. అలాగే రిలీజియస్ సెంటర్ అని కూడా చెప్పుకుంటామని చెప్పాం కదా. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్, లార్డ్ కృష్ణ వర్షిప్ అనేది ఇక్కడ జరుగుతూ ఉండేది. కుషానాస్ మథుర రిలీజియన్ పరిపాలించేవారని చెప్పుకున్నాం కదా. క్రాఫ్ట్స్ ఇంకా క్రాఫ్ట్ పర్సన్స్ గురించి కూడా ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం. NBPW నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటే మెరుస్తూ ఉండే నల్లటి సర్ఫేస్ని కలిగి ఉన్న కుండల గురించి తెలుసుకున్నాం మనం. రూల్స్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్, ఇక్కడ చాణక్యుని అర్థశాస్త్రం నుంచి మనం రూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మహిళలు ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ వర్క్ చేయకుండా మాట్లాడిన తప్పే. ఇక్కడ వర్క్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గిందంటే వాళ్ళని పనిష్ చేస్తారు, ఫైన్ వేస్తారు. ఇంకా ఒక్కొక్కసారి వేలు కూడా కట్ చేస్తారని చెప్పుకున్నాము. అరికమేదుని క్లోజ్ లుక్లో చూసాం మనం. ఇక్కడ అరికమేదు అంటే పుదుచ్చేరి అని చెప్పుకున్నాం. 2200 నుంచి 19 సంవత్సరాల క్రితం అరికమేదు అనేది కోస్టల్ సెటిల్మెంట్ అని చెప్పుకున్నాము. షిప్స్ ఇక్కడ లోడ్ అయ్యేవి, అన్లోడ్ అయ్యేవి. ఇంకా ఇక్కడ మ్యాసివ్ బ్రిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. వేర్ హౌసెస్ ఇక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం. ఇంకా ఇది మెడిటేరియన్ రీజియన్కి సంబంధించిన పాటరీ కూడా ఇక్కడ లభిస్తుంది అని చెప్పుకున్నాము. ఆంపోహోరా అనేది లిక్విడ్ జార్స్, ఆయిల్ లేదా వైన్ స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పాము. వీటిని రెడ్ గ్లేజ్డ్ పాటరీతో ఇది చేస్తారు అని కూడా మనం మాట్లాడుకున్నాం. చాప్టర్ 9 వచ్చేసి ట్రాడర్స్, కింగ్స్ అండ్ పిలిగ్రమ్స్ గురించి మనం తెలియజేసుకుంటాం. దాంట్లో ట్రాడర్స్ వల్లే ఎక్కువ మతాలు అనేవి మనకి ఇక్కడికి వచ్చినాయి అని చెప్పుకున్నాం. పోయం గురించి కూడా ట్రేడ్ గురించి ఒక పోయం కూడా చదువుకున్నాం మనం ఇందులోని. ఇంకా న్యూ కింగ్డమ్స్ కోస్టల్ ప్రాంతంలో ఉండడం గురించి కూడా తెలుసుకున్నాం మనం. సిల్క్ రూట్ గురించి తెలుసుకున్నాం. బుద్ధిజం స్ప్రెడ్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో న్యూ ఫామ్ నేమో మహాయాన బుద్ధిజం అని, సెకండ్ చేంజ్ బోధిసత్వ అని, తెరవేద బుద్ధిజం, వీటి గురించి ఏదో అలా తెలుసుకున్నాం కదా. ఫాక్సియాన్ అనే అతను చైనా నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళడం, అతని యొక్క ప్రయాణం గురించి తెలుసుకున్నాం. నలాండ్లో ఎందుకు ప్రత్యేకంగా బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్ అనేది ఉండేదని తెలుసుకున్నాం. భక్తి యొక్క ఫార్మేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. హిందూ రీజియన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 10th చాప్టర్లో మనం ఏం తెలుసుకున్నామంటే న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్. ప్రశస్తిస్ మనకి ఏం తెలియజేస్తున్నాయి? సముద్రగుప్తుని యొక్క ప్రశస్తి, సముద్రగుప్తుని యొక్క వారియర్ గురించి, ఇంకా విక్రమ్ సంవాత్ గురించి, జీనియాలజిస్ట్ అంటే వంశవృక్షాల గురించి తెలుసుకున్నాం. హర్షవర్ధన అతని బయోగ్రఫీ హర్షచరిత, ఇంకా వీటి గురించి తెలుసుకున్నాం. ది పల్లవాస్, చాళుక్యస్ అండ్ పులకేషన్స్ ప్రశస్తిస్ గురించి తెలుసుకున్నాం. హౌవర్ దీస్ కింగ్డమ్స్ అడ్మినిస్ట్రేడ్, ఈ విషయం గురించి కూడా చర్చించుకున్నాం మనం. ఏ న్యూ కింగ్ ఆఫ్ ఆర్మీ గురించి, అసెంబ్లీస్ ఇన్ సౌతర్న్ కింగ్డమ్స్ గురించి, ఆర్డినరీ పీపుల్ ఇన్ ది కింగ్డమ్స్ గురించి, ఫిషర్మ్యాన్ ఫైండ్స్ ఏ రింగ్, అదొక స్టోరీ తెలుసుకున్నాం మనం చూసినట్టయితే. ఇంకా ది కింగ్స్ ఆర్మీ గురించి తెలుసుకున్నాం. చాప్టర్ 11లో బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. దాంట్లో మెటలర్జీ గురించి అంటే ఒక ఇనుప స్తంభం గురించి తెలుసుకున్నాం కదా. దానికి ఇప్పటివరకు తుప్పు పట్టలేదని తెలుసుకున్నాము. బిల్డింగ్ ఇన్ బ్రిక్ అండ్ స్టోన్, వీటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా చూసినట్టయితే స్తూపాస్, టెంపుల్స్ ఏ విధంగా నిర్మించారు,
పెయింటింగ్స్ గురించి తెలుసుకున్నాం. అజంతాలో పెయింటింగ్స్ గురించి. బుక్స్ అంటే ది వరల్డ్ బుక్స్ అంటే ఫేమస్ తమిళ్ ఎపిక్ శిల్పాధికారం గురించి తెలుసుకున్నాము. మణిమేకల బుక్ గురించి తెలుసుకున్నాము. ఇంకా మనం మేఘదూత నుంచి అంటే కాళిదాసుని యొక్క బెస్ట్ నోన్ పోయమ్ గురించి కూడా తెలుసుకున్నాం. రికార్డింగ్ అండ్ ప్రిసర్వింగ్ ఓల్డ్ స్టోరీస్, మహాభారత, రామాయణ స్టోరీస్, ఆర్డినరీ పీపుల్ చెప్పుకున్నవి, జాతకాస్ అవన్నీ తెలుసుకున్నాము. ఇంకా రైటింగ్స్ ఆన్ బుక్స్ ఆన్ సైన్సెస్, ఆర్యభట్ట గురించి, ఆర్యభట్టీయం అనేది, జీరో గురించి, ఆయుర్వేద గురించి, పేపర్ తయారీ గురించి తెలుసుకున్నాం. నేను ఈ 16 పేజెస్లో అవర్ పాస్ట్ వన్ బుక్ మొత్తం కంప్లీట్ చేసి ఉంచుకున్నానండి. మీరు కూడా అలా క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు నేను కాన్స్టిట్యూషన్ పార్ట్ చెప్పడం వీలవట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ ఉండడం. థ్యాంక్ యూ.